సత్సంగులో ఒక నియమాన్ని పెట్టుకున్నాం. ఏ సత్సంగం అయినా సరే, ఏ దేవాలయానికి వెళ్ళినా సరే, ఏ పవిత్ర స్థలాలకు వెళ్ళినా ఒక మాయాజాలం ఒకటి ఉంటుంది, మన ఎమ్మడే ఉంటుంది ఎప్పుడు. అది ఏమిటయా అంటే చరవాణి, మొబైల్. దయచేసి అందరూ కూడా మీ మొబైల్ని స్విచ్ ఆఫ్ చేయవలసిందిగా మనవి. తదుపరి మొబైల్ ఎవరు ఆపరేట్ చేసినా వారికి ఒక శిక్ష ఏమంటున్నాడో తెలుసా? ఇక్కడ కృష్ణ పరమాత్మ, ఇక్కడ మేము శిక్షణ ఇస్తూ ఉన్నాము, ఈ శిక్షణలో తీసేస్తే మీరు రోజు 18 అధ్యాయాలు పారాయణం ఒక 40 రోజులు చేయాలండి. మొబైల్ ఎవరు ఆపరేట్ చేస్తే వాళ్ళు 40 రోజులు రోజు సంపూర్ణ భగవద్గీతని పారాయణం చేయాలి. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి భక్తులెల్లరూ కూడా మీ మొబైల్ని స్విచ్ ఆఫ్ చేయండి. ఎంతో కష్టపడి ఇక్కడికి వచ్చాము, ఈ సమయాన్ని మనం సద్వినియోగం చేసుకుందాము. కాబట్టి పక్కవారితో మాట్లాడడం కానీ, ఇక్కడ దేవాలయంలో కానీ ఎక్కడైనా నిషేధము, దానిని భక్తులు గమనించి సహృదయంతో స్వీకరిస్తారని మనవి చేస్తున్నాను. జై శ్రీమన్నారాయణ. మీ అందరికీ పుస్తకాలు అందాయి కదా. పుస్తకం సంఖ్య 662, 662. దీంట్లో మనం ప్రార్థనా శ్లోకాలతోని ప్రారంభం చేస్తాం. పేజీ నెంబర్ 4 నుంచి ప్రారంభం చేస్తాం. అథ ధ్యానం అని ఉంది కదా, పార్థాయ ప్రతిబోధితాం, అక్కడి నుంచి ప్రారంభం చేసుకొని అనంతరం గీతా మహాత్మ్యం అవి ఉంటుంది.